ఇంకొక విషయం చూద్దాం. ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం ఉంది. ఆర్కే ఈరోజు సండే కదా, కొత్త పలుకులో ఆర్కే ఏమంటున్నారు తెలుసా? చాలా చాలా విషయాలు మాట్లాడుతాం. దాని గురించి చాలా ఇన్ డీటెయిల్గా మాట్లాడదాము. ఏ విధంగా తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఏ విధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆర్కే విమర్శిస్తున్నాడో, కించపరుస్తున్నాడో ఒకసారి ఇందులో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. చాలా స్పష్టంగా వినండి ఒకసారి. హే రామ్, హే రావణ్, ఇంత విద్వేషాలు అవసరమా? కుల మత ప్రాంతాల వారిగా ఏమిటి విషజ్వాలలు? ఈ పరిణామాలు ఎవరి కోసం? శ్రీరాముడిని, రావణ బ్రహ్మను కూడా తుచ్చ రాజకీయాల కోసం ముడిసరుకుగా వాడుకోవటం ఏమిటి? ఎవరి గురించి రాస్తున్నావు? ఇది చంద్రబాబు కూటమి గురించి రాస్తున్నావా? పవన్ కళ్యాణ్ గురించి రాస్తున్నావా? లేకపోతే బీజేపీ గురించి రాస్తున్నావా? చాలా స్పష్టంగా చెప్పు. ఎవరు వాడుకుంటున్నారు? శ్రీరాముడిని, రావణుడిని ఎవరు వాడుకుంటున్నారు రాజకీయాల కోసం? తెలుసా? నీకు కనీసం అవగాహన ఉందా? లేదు. కొంతమంది యువకులు పార్టీల చేతిలో పావులుగా మారి సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు. తెలంగాణలో మరుగున పడుతున్నటువంటి తెలంగాణ సెంటిమెంట్ను, తెలంగాణలో చూడండి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని ఏ విధంగా ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేటువంటి దుర్మార్గుడు కించపరుస్తున్నాడు చూడండి. తెలంగాణ ద్వేషి, తెలంగాణ ద్రోహి, తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో ప్రతి విషయంలో కూడా తెలంగాణ పైన విషం జిమ్మేటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏ విధంగా తెలంగాణలో మరుగున పడుతున్నటువంటి తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి ప్రయత్నం జరుగుతుండగట. తెలంగాణ సెంటిమెంట్ మరుగున పడుతుందా? ప్రతి ఒక్క తెలంగాణ యువకుడిలో తెలంగాణ సెంటిమెంట్ ఉంటుంది, తెలంగాణ అస్తిత్వం ఉంటుంది, తెలంగాణ ఆత్మగౌరవం ఉంటుంది. ఏబిఎన్ రాధాకృష్ణ తెలుసుకో ఫస్ట్. నువ్వు ఇలాంటి చిల్లర రాతలు, చిచోర రాతలు రాసి ఈరోజు ప్రజాగ్రహానికి గురి కాకు మిస్టర్ రాధాకృష్ణ. గుర్తుపెట్టుకో, తెలంగాణ పైన నువ్వు చిమ్మేటువంటి విషయం ఏదైతుందో, తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిసారి కూడా తెలంగాణ విమర్శిస్తున్నావు. 2014లో తెలంగాణ అసెంబ్లీ కొలువవుతుంటే అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు, ఉద్యమకారులు తెలంగాణ కోసం ప్రాణాలు సైతం త్యజించే విధంగా పోరాడినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తుంటే, తప్పులు దొర్లితే వాళ్ళపైన నీచంగా వార్తలు రాసి కథనాలు ప్రసారం చేసినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణది కదా. అలాంటి వ్యక్తి ఈరోజు ప్రతిసారి కూడా తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూనే ఉన్నాడు. ఈరోజు తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ మరుగున పడుతున్నటువంటి తరుణంలో తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుందని చెప్పేసి మరొక కొత్త విషయం తీసుకొస్తున్నాడు. కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి రాధాకృష్ణ, కొంచెమైనా ఉండాలి నీకు. తెలంగాణ సొమ్ము తింటూ, తెలంగాణలో ఉంటూ, తెలంగాణ యొక్క అన్ని అనుభవిస్తూ కూడా ఈరోజు తెలంగాణ పైన విషయం చెబుతున్నావు అంటే నువ్వు నిజంగా ఒక నీతి లేనటువంటి పరిస్థితిలో ఉన్నావని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడ ఇంకేమంటున్నాడు చూడండి. ఇక తెలంగాణలో మరుగున పడుతున్న తెలంగాణ సెంటిమెంట్ను రగిలించడానికి ప్రయత్నం జరుగుతుండగా ఏపీలో కుల మత ప్రాతిపదికన విభజన సృష్టించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జోసెఫ్ అలియాస్ రావణ్ చేసిన వీడియోలు, వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. సో వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. ఇంకా రాజకీయ ప్రయోజనాల వేటలో మత గ్రంథాల జోలికి వెళ్ళడం ఎందుకో, రంధ్రాన్వేషణ చేయడం మొదలు పెడితే ప్రతి మత గ్రంథంలోనూ లోపాలు కనిపిస్తాయి. ఒక మతం వారు మరో మతానికి చెందిన ఆరాధ్య దేవాలు కించపరుస్తూ పోతే పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో అర్థమవుతుందా అంటూ చాలా స్పష్టంగా తెలుస్తుంది కదా. ఈ పాయింట్ అంటే కొన్ని ఏమో తనకు అనుకూలంగా రాస్తాడు. తన తెలంగాణ పైన విషం జిమ్మడం ఈరోజు కొత్త ఏం కాదు ఏబిఎన్ రాధాకృష్ణకి. ఆయనకు తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితి. అందుకే కేసీఆర్ ఆంధ్రజ్యోతి అనే పత్రికను కానీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేటువంటి దాన్ని కానీ ఏ విధంగా బ్యాన్ చేసినాం అందరం కూడా చూసినాం. సో తెలంగాణలో కేసీఆర్ కుటుంబం ఏపీలో జగన్ అధికారం కోల్పోయాక రాజకీయాల్లో విదేశాలు చూపించడం మొదలైందట. అబ్బా నీకు అసలైన రంగు బయట పెట్టినావు. నువ్వు చంద్రబాబు నాయుడు చెంచా గిరి చేస్తే చేసుకో, ఎవ్వడు కాదన్నాడు. కానీ ఇక్కడ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతున్నావు కదా. ప్రాంతీయ విద్వేషాల గురించి కేసీఆర్ మాట్లాడితే ఈరోజు తెలంగాణ సమాజం వాళ్ళ అనుసరించే పరిస్థితులు లేరు. తెలంగాణకు ఒక ఇండిపెండెంట్ సెంటిమెంట్ అంటే ప్రతి ఒక్కరిలో కూడా తెలంగాణ అనేటువంటి ఒక సెంటిమెంట్ ఉంటుంది. రాధాకృష్ణ గుర్తుపెట్టుకో, అంత ఈజీ కాదు. నువ్వేదో అనుకుంటున్నావేమో, కేసీఆర్ ఫాలో అవుతారు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నావేమో. ఆ భ్రమ నుంచి బయటికి రా. అంటే వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు కానీ తెలంగాణ సెంటిమెంట్ ఉండొద్దు, తెలంగాణకు అస్తిత్వం ఉండొద్దు, తెలంగాణ ఆత్మగౌరవం ఎవరికి ఉండొద్దు, వీళ్ళంతా కూడా మా చెప్పు చేతలో ఉండాలని చెప్పేసి కూడా ఈ యొక్క అగ్రవర్ణ సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ కమ్మ సామాజిక సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ పైన విషం చిమ్ముతూనే ఉన్నారు ప్రతిసారి కూడా. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.
కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం ఆంధ్ర తెలంగాణ అన్న భేదభావం ప్రజల్లో కనిపించదట. ఎందుకు లేదు? మేము తెలంగాణ వాళ్ళ మంచి వాళ్ళం కాబట్టి ఇక్కడ మీకు బతకడానికి అవకాశం ఇచ్చినాం. తెలంగాణ వాళ్ళ మంచి వాళ్ళం కాబట్టి ఎలాంటి విద్వేషాలు లేకుండా చూసినాం. తెలంగాణ వాళ్ళ మంచి వాళ్ళం కాబట్టి ఈరోజు మా పైన కేసీఆర్ అనేటువంటి ఒక ఉద్యమకారుడు, తెలంగాణ వాద్య మొత్తం ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మీ ఆటలు చెల్లలేవు. గుర్తుపెట్టుకోండి, మీ ఆటలు చెల్లలేదు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడుకు సామంతరాజు అయినటువంటి రేవంత్ రెడ్డి, చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి ఈరోజు ఏపీకి అనుకూలంగా ఉన్నప్పుడు ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి దోపిడీదారులకు, పెట్టుబడిదారులకు అవకాశం ఇచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రగల్చింది. కేసీఆర్ ఆనాడే కట్టడి చేసి ఉంటే మిమ్మల్ని, ఆనాడే ఈరోజు మీ పెట్టుబడిదారులను మిమ్మల్ని అందరూ కూడా కట్టడి చేసి ఉంటే ఈరోజు మీరు తెలంగాణలో తిరగపోతుండే, హైదరాబాద్లో ఉండపోతుండే. అది గుర్తుపెట్టుకో. ఏబిఎన్ రాధాకృష్ణ ఏదో తమాషాలు మాట్లాడుతుంటే కుదరవు. తెలంగాణ ఉద్యమం పైన, తెలంగాణ ఆత్మగౌరవం పైన కించిత్తు నువ్వు కామెంట్ చేసినా ఎవడు కూడా ఊరుకోడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా తిరగబడతాం, పోరాడతాం, కలబడతాం, ఎంతకైనా తెగిస్తాం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏబిఎన్ రాధాకృష్ణ తెలంగాణ గురించి తక్కువ మాట్లాడతావా? తెలంగాణ సెంటిమెంట్ మరుగున పడిపోయిందంటవా? తెలంగాణ అనేది తరతరాలుగా 70-80 సంవత్సరాలుగా ఈ తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. ఇది వందల వేల సంవత్సరాలు కానీ ఈ తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ ఇంకా ఇలానే ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మీకుండవు ఆత్మగౌరవాలు. గుర్తుపెట్టుకో. మీకు నిజంగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే ఏనాడో నువ్వు ఆంధ్రాకు పోయి బతకాలి. కానీ మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు కనుక ఇంకా ఇట్లనే బతుకుతున్నారు మీరు. ఇంకా చంద్రబాబు నాయుడు వేసేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డ ప్రాణాలు కదా మీరు. అందుకే ఇట్లా వేస్తూ ఉన్నారు మీరు, అంతే తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. సో ఆంధ్ర తెలంగాణ అన్న భేదభావం ప్రజల్లో కనిపించలేదట. అధికారం కోల్పోయిన తర్వాత అవకాశం చిక్కినప్పుడల్లా ఆంధ్ర తెలంగాణ అనే విభజన తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇది కేసీఆర్ చెప్తే రాదు. రేవంత్ రెడ్డి ఆంధ్ర పెట్టుబడిదారి, పెత్తందారి వర్గాలకు ఈరోజు గేట్ ఓపెన్ చేసిండు. సో వాళ్ళు వచ్చి ఈరోజు తెలంగాణ పైన ఆధిపత్యం చెలాయిస్తామని చెప్పేసి చూస్తూ ఉంటే ఖచ్చితంగా తిరగబడతాం. ఆనాడు కేసీఆర్ విషయంలో గేట్ ఓపెన్ అయినప్పుడు కూడా కుయ్యమనకుండా మీరు ఉన్నారు. ఇక్కడ మీ పనేందో మీరు చేసుకున్నారు. కేసీఆర్కు నయానో భయానో ఇచ్చేసి మీరు చేసేసుకున్నారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి హయాంలో మొత్తం పూర్తిగా ఆధిపత్యం చెలాయించాలని చెప్పేసి వాడు ఎవడో వచ్చి మీ అయ్యా జాగిరా తెలంగాణ అంటే ఆత్మగౌరవం ఉన్నటువంటి ఎవడైనా సరే మాట్లాడతాడు. గుర్తుపెట్టుకో. ఏబిఎన్ రాధాకృష్ణ, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి వచ్చి మీ అయ్య జాగిరా అంటే ఎందుకు మాట్లాడరండి? బరాబర్ మాట్లాడతారు. ఎస్, ఇది మా అయ్యల జాగిరే, మా తాతల జాగిరే, ఇది మాదే, మా ప్రాంతం ఇది. మీరు బతకడానికి వచ్చారు, ఉండండి. బతకడానికి వచ్చినప్పుడు బతకండి, తప్పేమీ లేదు. మేము ఆశ్రయం ఇస్తాం. తెలంగాణకు ఆ యొక్క స్వభావం ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని ఆతిథ్యాన్ని ఇచ్చేటువంటి స్వభావం ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి కల్చర్ తెలంగాణది. మీరు వచ్చినప్పుడు బతకండి, బతికి వెళ్ళండి, తప్పేమీ లేదు. కానీ ఈ ప్రాంతం పైన, ఈ రాష్ట్రం పైన, ఈ తెలంగాణ యొక్క ఉద్యమం పైన, ఈ తెలంగాణ యొక్క అస్తిత్వం పైన, ఈ తెలంగాణ యొక్క ఆత్మగౌరవం పైన దాడులు చేస్తాం, ఆధిపత్యం చెలాయిస్తాం, మా ఇష్టారీతిన కించపరుస్తాం అని చెప్పేసి అనుకుంటే మాత్రం తెలంగాణ అనేది ఖచ్చితంగా తిరగబడుతుంది. అది గుర్తుపెట్టుకో రాధాకృష్ణ, మిస్టర్ రాధాకృష్ణ. నువ్వు చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు ఆదేశాలతోటి, రేవంత్ రెడ్డి సపోర్ట్ తోటి నువ్వు ఇదంతా రాస్తున్నావు కదా. ఎంత దుర్మార్గం. తెలంగాణ సమాజం కదలాలి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద ఖచ్చితంగా అందరం కూడా తిరగబడాలి. ఇంత దుర్మార్గంగా రాస్తున్నాడు. తెలంగాణ సెంటిమెంట్ అట లేదట కేసీఆర్లో. కేసీఆర్ నువ్వు కూడా గుర్తుపెట్టుకో, సిగ్గుండాలి. నువ్వు చేసినటువంటి దుర్మార్గమైన పనుల వల్ల 10 సంవత్సరాలు నువ్వు ఆంధ్రాకు సంబంధించినటువంటి పెట్టుబడి పెత్తందారుల వాళ్ళను ఎంకరేజ్ చేయడం వల్ల ఈరోజు నీ కొడుకు ఎవరైతే ఉన్నారో పొద్దున్న లేస్తే ఆంధ్రులతోటి, సత్యం రామలింగరాజు కుటుంబీకులతోటి, లేకపోతే ఆయన చదివినటువంటి ఏదైతే అక్కడెక్కడో చదివిండు కదా, ఆ ఇంటర్మీడియట్ చదివినప్పుడు ఆ దోస్తులతోటి మొత్తం అందరితోటి కూడా ఈరోజు ఇంకా వాళ్ళతోటి ఉన్నాడు. వాళ్ళకి అన్ని రకాల కాంట్రాక్ట్లు, అన్ని రకాల అవకాశాలు ఇచ్చడంతో ఈరోజు వాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. దీనికి పునాది వేసింది కేసీఆర్. ఆంధ్ర పెట్టుబడి పెత్తందారులను తెలంగాణ పైన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్న భాగంగా కేటీఆర్లు పునాదులు వేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి అనేటువంటి చంద్రబాబు నాయుడు సామంతరాజు ఈరోజు గేట్వేలు ఓపెన్ చేసిన మొత్తం కూడా తెలంగాణను ఇష్టారీతిన ఎవడు వాడితే వాడు వాడుకోండి, ఏది వేస్తే అది చేసుకోని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంది పరిస్థితి. చూడండిగా
ఇగో అవకాశం చిక్కినప్పుడు ఆంధ్ర తెలంగాణ విభజన తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రధాని మోడీ ఈ మధ్య హైదరాబాద్ పర్యటన సందర్భంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు వెళ్ళడం, ఆ తర్వాత కొద్ది రోజులకు తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించతో కేసీఆర్ ఉలిక్కిపడ్డారట. పవన్ కళ్యాణ్ వ్యక్తికి వస్తున్నాడంటే కేసీఆర్ ఉలిక్కిపడ్డారా? అసలు పవన్ కళ్యాణ్కు కనీసం ఎప్పుడో ప్రవేశిస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఎప్పుడు అన్నాడు? 2014 నుంచి కూడా తెలంగాణలో మేము ప్రవేశిస్తాం, తెలంగాణలో పోటీ చేసాను కదా. ఏనాడైనా వద్దని తెలంగాణ ప్రజలు వద్దన్నారా? నువ్వు కొత్తగా మళ్ళీ వచ్చి తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వం పైన ఆత్మగౌరవ దాడి చేస్తామని చెప్పేసి అంటే ఎవరు ఊరుకుంటారు? ఇది పవన్ కళ్యాణ్ ప్రవేశిస్తా అంటే కేసీఆర్ ఉలిక్కిపడ్డా? కొంచెమైనా ఉందా ఏబిఎన్ రాజుకి? దిమాగ్ ఉండి రాస్తున్న వార్తలు, లేకపోతే దిమాగ్ చెడిందా? ఏజ్ పెరుగుతూ ఉంటే దిమాగ్ దొబ్బినట్టున్నది. కేసీఆర్ ఉలిక్కిపడ్డారట, అందుకే తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చిరట. తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ సెంటిమెంట్ అనేది అది నిరంతర ప్రక్రియ. ప్రజల్లో ఎప్పుడు కూడా గుండెల్లో ఉంటుంది. తెలంగాణ అనేది గుండెల్లో దాచుకుంటారు. తెలంగాణ కోసం ఎంతమంది వేలాది మంది అమరులైన అది తెలియదా? అమరులను కూడా కించపరిచినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఈరోజు రాధాకృష్ణది కదా. ఆయనకేముంటుంది చెప్పండి? అధికారంలో ఉన్నప్పుడు తనకు అనుకూలంగా వ్యవహరించిన నాటి ఉద్యమకారులు, కవులు, కళాకారులు పిలిపించుకొని కర్తవ్య బోధ చేశారు. అంతే, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ వంచన చేరినటువంటి కవులు, కళాకారులు కొందరు ఉరకటం మొదలుపెట్టారట. వాళ్ళ గురించి మాట్లాడింది ఎవరు? తెలంగాణ పవన్ కళ్యాణ్ నీ అయ్య జాగిరా అంటే మాట్లాడింది మేము. అలాంటి గొంతుకలు మేము కేసీఆర్ను గద్దెదించడంలో కీలకమైన పాత్ర పోషించాం. ఏబిఎన్ రాధాకృష్ణ అవగాహన తెచ్చుకో, బుద్ధి తెచ్చుకొని కొంత అవగాహన తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుంది. కవులు, కళాకారులు వీళ్ళందరూ పక్కన పెట్టు. వాళ్ళందరూ వస్తుంటారు, పోతుంటారు, కానీ బలంగా వినిపించింది మాలాంటి వాళ్ళం. అది గుర్తుపెట్టుకో. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని నిలపడానికి బరాబర్ ప్రాణాలు తెగించైనా కొట్లాడతాం. మేము ఎంతకైనా కొట్లాడతాం, గుర్తుపెట్టుకోండి. శ్రీరామ్ ఇది అయిపోయింది చూడండి. శ్రీరాముడు అరణ్యవాసం చేసిన, సీత చేత అగ్నిప్రవేశం చేయించిన అందులో అద్భుత సందేశం ఉందని హిందువులు నమ్ముతారు. దీనివల్ల జోసెఫ్కు కానీ అతన్ని సమర్థించే వారికి కానీ వచ్చే నష్టం ఏంటో తెలియదు. మనుషుల్లోని బలాబలాలు మహాభారత పాత్రలో కనిపిస్తాయి. ఆయా సన్నివేశాలు పరమార్థాన్ని గ్రహించకుండా రంధ్రాన్వేషకు పూనుకోవడం మన అల్పత్వానికి నిదర్శనం. ఏపీ ప్రజల బలహీనత కులం మతం అని గుర్తించినటువంటి జగన్ ఆ రెండింటిని వాడుకుంటారు. జోసెఫ్ అలియాస్ రావణ్ అనేటువంటి ఒక చిన్న ప్రాణి చుట్టూ ఏపీ రాజకీయాలు తిరగడమే వర్తమాన రాజకీయాల్లో మహావిషాదం. రావణ్ వంటి వారి వల్ల హిందువులు సంఘటితమైతే అది కూటమికి లబ్ధి చేకూర్చవచ్చు. ఎవ్వరు లేరు. ఇప్పుడు రావణ్ ఎవరైతే ఉన్నారో తను ఎక్కడ కూడా దేవతలను కించపరచలేదు, దేశాన్ని కించపరచలేదు. ఓన్లీ 10 సెకండ్ల బిట్టును తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఆయన హిందూ ద్వేషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా 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 దుర్మార్గమైనటువంటి విషయం. ఇది అందరూ కూడా ఇప్పుడు ఇంత పెద్ద జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్టు, 30-40 సంవత్సరాల నుంచి అగ్ర జర్నలిస్ట్గా ఉన్నాడు కదా, మరి తెలివేటివేందా రాధాకృష్ణ? ఇన్ని తెలివేటివేంది? రావణ్ చేసిన వీడియోలు ఏంది? రావణ్ చేసిన వీడియోలు మొత్తం చూసినావా? ఆయన రాముడిని తిట్టిండా, దేశాన్ని తిట్టిండా, కులాన్ని తిట్టిండా, మతాన్ని తిట్టిండా? ఏమీ లేదండి. ఇక్కడ ఆయన తిట్టింది ఎవరిని అంటే ఏబిఎన్ రాధాకృష్ణ తిట్టిండు, ఏబిఎన్లో పనిచేసి వెంకటకృష్ణ తిట్టిండు, తర్వాత మూర్తిని తిట్టిండు, తర్వాత శివ అనేటువంటి ఒక చిల్లరగాని తిట్టిండు, ఆ తర్వాత జర్నలిస్ట్ సాయిని తిట్టిండు, ఆ తర్వాత రాములమ్మని తిట్టిండు, ఆ తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరైతే ఈ ప్రధానమైనటువంటి మీడియా స్రవంతిలో పనిచేస్తుండో ఎవరైతే వాళ్ళని తిట్టిండో వాళ్ళందరినీ చెక్కి పారేసిండు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కలిసి రావణ్ మీద అర్ధసత్యాలు, అసత్యాలు ప్రచారం చేస్తూ ఈరోజు ఆయనను హిందూ ద్వేషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. సో 100% ఆయన హిందూ ద్వేషి కాదు. ఆయన నాస్తికుడు, కమ్యూనిస్ట్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినప్పుడు కూడా హిందూ మతం మీద గౌరవంతో ఉన్నాడు, దేశం మీద అమితమైనటువంటి గౌరవంతో ఉన్నాడు. అదేవిధంగా ముస్లిమ్స్ కమ్యూనిటీ కానీ లేకపోతే ఇంకా రకరకాల వ్యక్తులు కానీ కులాల మధ్య కానీ అన్నిటి మీద గౌరవంతో ఉన్నాడు, గౌరవంతో స్టోరీలు చేసిండు. కానీ కొంతమంది వ్యక్తులు చేసినటువంటి ఆ చిల్లర ప్రయత్నాల వల్ల ఈరోజు ఆ వీడియోలు అన్నిటి కూడా మార్ఫింగ్ చేసి లేకపోతే చిన్న చిన్న బిట్లను కట్ చేసి తమకు అనుకూలమైనటువంటి వీడియోలను ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది జరిగినటువంటి దుర్మార్గం. చూడండి ఒకసారి ఎంత దుర్మార్గమో. ఏబిఎన్ రాధాకృష్ణ, మిస్టర్ రాధాకృష్ణ, నువ్వు ఇంకా ఇట్లా చేస్తాం అంటే ఆయనకేందంటే కేసీఆర్ అంటే కోపం, జగన్ అంటే కోపం, చంద్రబాబు నాయుడు అంటే దేవుడు. చంద్రబాబు నాయుడు దేవుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు బిస్కెట్లు వేస్తున్నావు అప్పుడు పొగడుతుంటాయి, ఎప్పుడు బిస్కెట్లు డిలే అయితే ఒకటి నెగిటివ్ స్టోరీ వస్తుంది. ఈ మహానుభావుడు ఏమన్నా అంటే
ఒకసారి లోకేష్ ను కేటీఆర్ కంపేర్ చేస్తూ మాట లోకేష్ అట మొత్తం మెచ్యూర్డ్ పొలిషన్ అట, కేటీఆర్ కాదట. ఒక్కసారి గమనించండి. ఎవరైనా సరే నేనేం కేటీఆర్ బోర్తులేని ఏం చేస్తలేం, కానీ ఇక్కడ వాళ్ళు చేసినటువంటి తప్పులను ఖచ్చితంగా బరాబర్ ప్రశ్నిస్తాం. కానీ లోకేష్ తోటి కేటీఆర్ని కంపేర్ చేస్తూ మాట్లాడుతూ కేటీఆర్ను చిన్న చేసే ప్రయత్నం చేసిండు. ఇలాంటి దుర్మార్గుడు. అసలు కేటీఆర్ కాలి గోటికి లోకేష్ సరిపోతాడా? కేటీఆర్ కాలి గోటికి పవన్ కళ్యాణ్ సరిపోతాడా? కేటీఆర్ కాలి గోటికి రాధాకృష్ణ సరిపోతాడా? చెప్పండి. ఎవరు అవునన్నా కాదన్న సరే, వాళ్ళ తప్పులు ఉన్నాయి, ఖచ్చితంగా ఎత్తి చూపాలి. కానీ లోకేష్ తోటి కంపేర్ చేసి నాకు అర్థం కాదు. అలాంటి కంపేర్ చేసి లోకేష్ జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేసిండు ఏబిఎన్ రాధాకృష్ణ. ఇంత జర్నలిజంలో ఇంత దిగజారాలా ఆ రాధాకృష్ణ? డబ్బుల కోసం ఇంత అర్రులు చాసాలా? డబ్బుల కోసం ఎంతకైనా దిగజారాలా? నీ పబ్బం గడుపుకోవడానికి నువ్వు ఎంతకైనా దిగజారాలా అని అనిపిస్తుంది. ఇంత దిగజారానికి కొంచెం కూడా ఎట్లా మనసొప్తుందా? జర్నలిజం పరువు తీస్తున్నావు మిస్టర్ రాధాకృష్ణ. జర్నలిజంలో విలువ లేకుండా ఇష్టం మిస్టర్ రాధాకృష్ణ. జర్నలిజం అంటే అదొక బూతు క్రీడ బూతు నిజం అయిపోయింది రాధాకృష్ణ. నువ్వు నీలాంటి వాళ్ళు చేయబట్టే జర్నలిజం పరువు పోతుంది. జర్నలిస్టులు అంటే మార్కెట్లో విలువ పోతుంది. జర్నలిస్టులు అంటే ఈరోజు చిన్న చూపు చూస్తూ ఉన్నారు నీలాంటి వాళ్ళ వల్లనే, మీరు లాంటి చేస్తున్న దుర్మార్గాల వల్లనే. అది గుర్తుపెట్టుకో మిస్టర్ రాధాకృష్ణ.